ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అంటే కేవలము దేవుని కృప మాత్రమే. దేవుడు మనపై తన కృపను పొడిగిస్తున్నారు, తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందరి ప్రేమలు ఏదో ఒక రోజున వెళ్ళిపోతాయి, కానీ దేవుని ప్రేమ మాత్రమే నిలుస్తుంది. ఆయన మాత్రమే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత మాత్రం భయపడకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రభు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏ విషయమైనా సరే దేవుని చిత్తానికి అప్పగించండి, ప్రార్థించండి. పట్టుదల కలిగి ప్రార్థనలోని దేవుడు తన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. ఎంతగా ప్రార్థించగలరో, ఎంతగా ప్రార్థనలు పోరాడగలరో పోరాడండి. ప్రతి శత్రువును కూడా జయించబోతున్నారు. మరి ముఖ్యంగా సమస్యలోని మీరందరూ కూడా తప్పకుండా మీ ప్రతి సమస్యను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దేవాది దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. సృష్టికర్త ఆయన సమస్తమును చేయగలరు. నీ జీవితంలో ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ యొక్క పరిస్థితులన్నీ మీకు చీకటిగా కనిపిస్తున్నాయా? దేవుని చిత్తం ఏంటో మీకు తెలియడం లేదా? ఆయన కార్యములు నువ్వు చూడలేకపోతున్నావా? అయితే ఈరోజు ఈ మాటలు మీ కొరకే. ఇక్కడ హాగరు భయంకరమైన ఎడారిలో ఎవరి సహాయం లేక ఒంటరిగా చిన్న బిడ్డతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కుమారుడు నీళ్లు లేక దాహముతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక నా కుమారుని మరణము నేను కళ్ళతో చూడలేను అని దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటిని చూచిన దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత హాగరు దగ్గరకు వచ్చి, ఏడవద్దు, భయపడొద్దు, ఈ చిన్నవాని స్వరాన్ని దేవుడు విన్నాడు అని చెప్పి ఆమె కన్నులు తెరిచినప్పుడు కండ్లు తెరవబడ్డాయి. అప్పుడు చూస్తుంది నీటి ఊటను. వెంటనే వెళ్ళి ఆ నీళ్ల తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. ఇక్కడ దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు హాగరు యొక్క నేత్రాలు తెరిచేంత వరకు కూడా హాగరు దేవుడు చేసిన కార్యాన్ని చూడలేకపోయింది. ఆ భయంకరమైన ఎడారిలో అంతా చూస్తుంది, వెతుకుతూ ఉంది నీటి కోసం. అయినా ఎక్కడ తనకు నీరు కనిపించలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో వెంటనే తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుడు మొట్టమొదటిగా ఆమె యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. అవును, ఈరోజు మీరు కూడా ఏదైనా ఒక కార్యము దేవుని దగ్గర మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఉంటే, ఏదైనా ఒక కార్యం కొరకు మీరు ప్రార్థిస్తూ ఉంటే, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది మీరు చూడాలి. దేవుని శక్తిని మీరు చూడాలి. అందుకే దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది కదా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది అని. అంటే అదృశ్యమై ఉన్నాయి, అవి మీకు కనబడడం లేదు ప్రస్తుతం, కానీ మీరు విశ్వాసంతో వాటిని చూడాలి. ఎప్పుడైతే మీరు ఆత్మీయ నేత్రాలతో వాటిని చూస్తారో మీ విశ్వాసం ద్వారా అవన్నీ కూడా మీరు పొందుకోగలుగుతారు. అయితే అనేక సార్లు మన భౌతిక నేత్రాలతో ఈ కార్యం ఇంకా కనబడడం లేదేంటి, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కానీ నాకు ఏ సూచన లేదు, దేవుడు నాకు కార్యం జరిగిస్తున్నట్లుగా ఏ ఆనవాళ్ళు కూడా నాకు కనబడడం లేదు, ఏది నాకు తెలియడం లేదన్నట్లుగా మనం అనేక సార్లు దిగులు పడుతూ ఉంటాం. ఒక కార్యము జరుగుతున్నట్లుగా మనకు సూచన కనబడినప్పుడే అది ప్రారంభించబడినట్లుగా మనం చూస్తేనే మనం నమ్ముతాం.
విశ్వసిస్తాం, అప్పుడు దేవుని స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. అందుకే ప్రభు సెలవిచ్చారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. నిజంగా ఎప్పుడైతే ఈ లోకానుసారంగా, శరీరానుసారంగా, మనకు భౌతికంగా ఏది మనకు కనబడకపోయినా కూడా ఆత్మీయ నేత్రాలతో, విశ్వాసంతో 2000 సంవత్సరముల క్రితమే దేవుడు నా కొరకు అన్ని సిద్ధపరిచారు. ఆయన శిలువ బలియాగము నా కొరకే. ఆయన తన రక్తపు చివరి బొట్టు వరకు కార్చింది నా కొరకే. నేను సంతోషంగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, శారీరకంగా ఎదగాలని, ఈ లోకంలో అన్ని విషయాలు అభివృద్ధి చెందాలని, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను ఉండాలని ప్రభు నా కొరకు బలి అయిపోయారు. కాబట్టి నేనేమి భయపడను, నా ఆత్మీయ నేత్రాలతో దేవుని కార్యములు నేను చూస్తాను అని నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ ఆత్మీయ నేత్రాలు నిజంగానే చూడగలుగుతాయి. నీ ఆత్మీయ నేత్రాలు నిజంగానే తెరవబడతాయి. ఆత్మీయంగా నువ్వు దేవుడు నీ కొరకు చేయబోతున్న ప్రతి కార్యమును చూస్తావు. దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడో చూస్తావు. ఆత్మీయంగా నీవు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతున్నావు అనేది దేవుడు నీకు చూపిస్తాడు. నిజంగా అటువంటి స్థితిలోనికి మనం వస్తే ఈ లోకంలో దేని కొరకు ఇంకా భయపడము. మనం ఏ పరిస్థితి మనకి ఎదురైపోయినా కూడా ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. నా ప్రభు ఉన్నాడు, ఆయన నా ప్రక్కన ఉన్నారు కాబట్టి ప్రతిదీ ఆయనే చూసుకుంటారనే గొప్ప ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ హాగరు తన ఆత్మీయ నేత్రాలు తెరవబడినంతసేపు కూడా ఏడుస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది, భయపడుతూనే ఉంది. నా కుమారుడు చనిపోతున్నాడనే భయంకరమైన వేదనలో ఉంది. అయితే దేవుడు మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా తన నేత్రాలను తెరిచాడు దేవుడు. నిజమే, ప్రతిరోజు ఈ వాక్యము, ఈ మాటలు ఎందుకంటే దేవుని మాట వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన నేత్రాలు పైకే ఉంటాయి. ప్రభు వైపే మనం చూస్తాం. ఈ లోకాన్ని పట్టించుకోము, మన చుట్టూ ఉన్న శ్రమలు పట్టించుకోము, మన కుటుంబంలో రియల్గా జరుగుతున్న కష్టాలను మనం పట్టించుకోము. మన శక్తిపై మనం ఆధారపడం, కేవలము దేవుని శక్తిపై ఆధారపడతాం. ఆయన వైపు చూస్తాం. పైనుండి సహాయం కొరకు మాత్రమే మనం ఎదురు చూస్తాం. అప్పుడు నిజంగానే మన ప్రతి శోధనలో, ప్రతి వేదనలో పైనుండి మనకు సహాయం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, హాగరు లాంటి మరణకరమైన పరిస్థితుల్లో మీరున్నా భయపడకండి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడండి. తండ్రి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా, నీ కార్యము నిన్ను చూడాలి. నా నేత్రాలు మీరు తెరిచినట్లయితే నీ చిత్తాన్ని నేను తెలుసుకుంటానయ్యా, నీ చిత్తాన్ని నేను గ్రహిస్తానయ్యా అని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. అప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సంసోను జీవితాన్ని మనం పరిశీలిస్తే భయంకరమైన పాపంలో పడిపోయాడు. దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శత్రువు వల్ల చిక్కుకున్నాడు. తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పిలుపును పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా తన నేత్రాలను కూడా కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నీకు దూరంగా వెళ్ళడం వల్ల నేను అనేక నష్టాలు చూచాను. నా జీవితాన్ని అంతటి నేను కోల్పోయాను తండ్రి. నేను కాదని వెళ్ళిపోయానయ్యా. నేను చూపును పోగొట్టుకున్నాను, ఇప్పుడు గ్రుడ్డివాడిగా ఉన్నాను. ఒక్కసారి నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అని ప్రార్థిస్తున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ ప్రార్థించాడు. దేవుడు తన కృపచేత మరలా సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు, తన శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా, తండ్రి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. నేను గ్రుడ్డితనంలో ఉన్నాను తండ్రి. ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఇవేమీ నాకు తెలియడం లేదు తండ్రి. నా నేత్రాలు తెరవండి, నేను గుడ్డివాడుగా ఉన్నానని హృదయపూర్వకంగా ప్రభు సంద మోకరించి ప్రార్థన చేద్దామా? కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు.
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మేమందరం సజీవులుగా ఉండి నిన్ను స్తుతించడానికి మరి ఒక గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు, నా చిత్తాన్ని నువ్వు చూడడానికి నీ నేత్రాలు తెరవబోతున్నాను అని. తండ్రి, నీ కోట్లాది స్తుతులు తండ్రి. ఎంతమంది ఈరోజు నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా తాకండి నాయనా. ప్రతి నేత్రాన్ని కూడా మీరు ముట్టండి నాయనా. వారి గ్రుడ్డితనాన్ని తొలగించండి. శారీరక నేత్రాలతో చూడకుండా ఆత్మీయ నేత్రాలతో చూచే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. శారీరక నేత్రాలతో మేము ఏది చూస్తామో, ఏది ఆశిస్తామో అన్నీ కూడా మట్టిలో కలిసిపోవలసిందే తండ్రి. అయితే మా ఆత్మీయ నేత్రాలతో మేము ఏదైతే చూస్తామో అవన్నీ స్థిరమైనవి, శాశ్వతమైనవి, నిలిచేవి తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను శరీర నేత్రాలతో చూడకుండా, ఆశించకుండా ఆత్మీయ నేత్రాలతో చూడడానికి, ఆత్మనేత్రాలకు అవకాశం ఇవ్వడానికి, ఆత్మీయంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి నేత్రాల మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారి జీవితంలో మీరు ఏం చేస్తున్నారనేది చూడడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వేదనలో, శోధనలో, కన్నీటితో, ఆపదల్లో, అనారోగ్యాలతో, ఆత్మీయ పోరాటాల్లోని ప్రతి ఒక్కరిని కూడా చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయండి. ఎవరు ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదనలో నీకు తెలుసు తండ్రి. నీకు మరుగైంది ఏదీ లేదు. సమస్తము చూచుచున్న దేవుడు నైనా. ప్రతి కామెంట్ను మీరు చూస్తున్నారని, ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారని నమ్ముతున్నాను. త్వరలోనే అనేక కార్యములు, అనేక సాక్ష్యములు మేము వినబోతున్నాము యేసు నామములని విశ్వసిస్తున్నాను తండ్రి. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మి నీ దగ్గర మేము రిసీవ్ చేసుకుంటాం నీ కార్యములు తండ్రి. నీ కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. చేపట్టి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ దేవుని చిత్తాన్ని చూడలేకపోతున్నా భయపడొద్దు. ఇంతవరకు నీ కార్యములను చూడలేకపోయానయ్యా, నా ఆత్మీయ నేత్రాలు మీరు తెరుస్తానని వాగ్దానం చేశారు అని విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.